కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఒక వెలుగు వెలిగారు. ఎంపీగా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి మరీ కూతురును చట్టసభలకు పంపారు కేసీఆర్. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కోవడంతో అరెస్ట్ అయి ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. బెయిల్పై బయటికి వచ్చినా చాలా కాలం ఆమె మౌనంగానే ఉన్నారు. ఇటీవల మళ్ళీ ఆమె దూకుడును ప్రదర్శిస్తున్నారు. జాగృతిని మళ్ళీ యాక్టివ్ చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. కొత్తగా బీసీ నినాదం కూడా ఎత్తుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఉద్యమానికి సైతం సిద్ధమవుతున్నారు కవిత. ఈ క్రమంలో ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్పై జైలు నుంచి విడుదలైన అనంతరం కొంతకాలం గ్యాప్ ఇచ్చి మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో జోరు మీదున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రాజకీయంగా సొంతగా పట్టు సాధించాలని కవిత భావిస్తోందని తెలుస్తోంది. దీనికోసం ప్రణాళికలు రచిస్తోందని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే బీసీ నినాదం ఎత్తుకున్న కవిత వరుసగా బీసీ సంఘాలతో సమావేశమవుతున్నారు. బీసీ కుల సంఘాలు, వృత్తిదారుల సంఘాల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ సంఘాల సమావేశాలలో కవిత ప్రధానంగా అసెంబ్లీలో పూలే విగ్రహ ఏర్పాటు డిమాండ్తో పాటు ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ముఖ్యమైన హామీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కులగణన సర్వే పూర్తయినందున స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందుకోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని బీసీ సంఘాల నేతలకు పిలుపునిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మునుపటి వలె తనదైన శైలిలో కవిత దూసుకుపోతున్నారు. ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేసీఆర్ హయాంలో బీసీలకు, కుల వృత్తిదారులకు అమలైన పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టి వారి జీవనోపాధి దెబ్బతీసిందని కవిత విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక ప్రోత్సాహక పథకాలు అమలు కావడం లేదని, దీనికోసం ప్రభుత్వంపై తాను చేస్తున్న పోరాటాలకు బీసీలు తనతో కలిసి రావాలని కవిత కోరుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాప కింద నీరులా కవిత రాజకీయ ఉద్యమ నిర్మాణాలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులలో ఒకరుగా ఉన్న కవిత రాజకీయంగా సొంత బలాన్ని పెంచుకునేందుకు ఆది నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు, జైలు జీవితం కొంత ఆమె రాజకీయ దూకుడుకు బ్రేక్ వేసినప్పటికీ బెయిల్పై విడుదలైన తర్వాత తనదైన రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైన, ప్రజా సమస్యలపైన, తెలంగాణ తల్లి విగ్రహం, బతుకమ్మ అంశం, గురుకుల సమస్యలపై ప్రజాక్షేత్రంలో మండలిలో గళమెత్తడం ద్వారా కవిత అందరి దృష్టిని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. తాజాగా బీసీ నినాదంతో పెద్ద ఓటు బ్యాంకుపై కన్నేశారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్లో అధినేత కేసీఆర్, తర్వాత కేటీఆర్ అంతా నడిపిస్తున్నారు. కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ ఇప్పటికే లైమ్లైట్లోకి వచ్చేశారు. కానీ కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ అయితే తాను పార్టీలో కీలకంగా వ్యవహరించాలన్న కోణంలోనే కవిత సొంత రాజకీయ కార్యాచరణలో వేగం పెంచారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకే బీసీ నినాదంతో మళ్లీ తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టింది. బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42% పెంచకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనివ్వబోమని ఆమె తేల్చి చెప్పారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినట్టుగా 42% రిజర్వేషన్లను అమలు చేశాకే ఎన్నికలకు వెళ్లాలని, లేకపోతే భారీ స్థాయిలో ఉద్యమిస్తామని ఆమె పేర్కొన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 3న ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. తాజాగా 40కి పైగా బీసీ కుల సంఘాల నాయకులతో ఆమె తన నివాసంలో సమావేశమయ్యారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే మండల, జిల్లా కేంద్రాల్లో భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
మరోవైపు బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఇచ్చాక బీసీ జనాభాను వెల్లడించిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలపై ముందుకు వెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనలో ఖచ్చితంగా కులం అనే కాలంను చేర్చాలని, జనాభా లెక్కలతో పాటే కులగణనను చేయాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ట్రైలర్ మాత్రమే చూపిస్తున్నామని, జనవరి 3 నుంచి అసలు సినిమా చూపిస్తామని ఆమె చెప్పారు. బీసీల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం దారుణమని ఈ సందర్భంగా కవిత ఫైర్ అయ్యారు. పేదలకు లబ్ధి చేసే పథకాలను నిలిపివేయడం మంచిది కాదన్నారు. ఏది ఏమైనా మళ్లీ కవిత క్రియాశీల రాజకీయాల్లోకి రావడంతో జాగృతి సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముందు ముందు ఎలాంటి ఉద్యమాలు కవిత చేయబోతున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.